ప్రతి ఒక్క ప్లేయర్ చేసుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ ఫైర్ బటన్ సెట్టింగ్స్ ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. నేను చెప్పే ఈ 3 ఫైర్ బటన్ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మన నార్మల్ ఫైర్ బటన్ వచ్చేసరికి ఒక పవర్ఫుల్ ఫైర్ బటన్ కిందకి అయితే కన్వర్ట్ అవుతుంది. ఈ 3 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత నీ గేమ్ ప్లే ఎలా మారుతుందో జస్ట్ ఈ క్లిప్ అయితే చూడు. ఇంకా ఫైర్ బటన్ సెట్టింగ్సే కాకుండా ఈ వీడియోలో మనం ఫైర్ బటన్ యొక్క సైజ్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఒక ఫైర్ బటన్ సైజే కాదు పొజిషన్ కూడా ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనం ప్రాపర్ గా అయితే తెలుసుకుందాం. ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత మన గేమ్ ప్లే వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంప్రూవ్ కూడా అవుతుంది. ప్రతి ఒక్క మొబైల్ ప్లేయర్ కి అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఇంకా వీడియోలో సెట్టింగ్స్ తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోమా. ఇంకా వీడియోని లేట్ చేయకుండా ఫస్ట్ సెట్టింగ్ ఏందో తెలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న 2 కస్టమ్ మోడ్ ని అయితే చూడండి. ఇక్కడ వచ్చేసరికి పొజిషన్ ఇంకా సైజ్ ఎలా సెట్ చేసుకోవాలి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మనం ఫైర్ బటన్ సెట్ చేసుకునేటప్పుడు మన ఫైర్ బటన్ పొజిషన్ వచ్చేసరికి పర్ఫెక్ట్ ప్లేస్ లో అయితే ఉండాలి. ఇంకో విషయం వచ్చేసరికి ఒక నార్మల్ ఫైర్ బటన్ ని ఒక పవర్ఫుల్ ఫైర్ బటన్ కింద కన్వర్ట్ చేయాలి. ఫైర్ బటన్ యొక్క పొజిషన్ ఇంకా మనకు సైజు పర్ఫెక్ట్ వేలో అయితే తెలిసి ఉండాలి. అందరు ప్లేయర్స్ కి తెలిసిన విషయమే. ఒక ఫైర్ బటన్ వచ్చేసరికి మన గేమ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. కాబట్టి ఈ ఫైర్ బటన్ యొక్క పొజిషన్ ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసరికి ఫైర్ బటన్ యొక్క బెస్ట్ ప్లేస్ ఏంటో మనం అయితే సెట్ చేసుకుందాం. ఫస్ట్ గేమ్ ఓపెన్ చేయండి. గేమ్ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రీసెట్ అయితే రీసెట్ అని కొట్టండి. ఎప్పుడైతే ఈ కస్టమ్ హెచ్డి మీరు డిఫాల్ట్ మీద సెట్ చేసుకుంటారో అప్పుడే వచ్చేసరికి మనకైతే ఫైర్ బటన్ యొక్క బెస్ట్ ప్లేస్ ఏందో మనకు డిఫాల్ట్ మీద అయితే దొరుకుతుంది. ఇక్కడ డ్రాగ్ బటన్ ని మనం డిఫాల్ట్ పొజిషన్ లో ఉంచడం వల్ల మనం కంట్రోల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా మనం డ్రాగ్ చేయడానికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ కూడా. డ్రాగ్ బటన్ యొక్క పొజిషన్ ని చేంజ్ చేసుకుంటా అంటే కొంచెం చేంజ్ చేసుకో, కానీ మైండ్ లో అయితే ఒకటి గుర్తు పెట్టుకో, ఎప్పుడైనా సరే మన డ్రాగ్ బటన్ వచ్చేసరికి కిందనే ఉండాలి, పైకి అయితే ఉండకూడదు. డ్రాగ్ బటన్ ని పైన సెట్ చేసుకోవడం వల్ల డ్రాగ్ డిస్టెన్స్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుంది. ఇంకా మనం డిఫాల్ట్ పొజిషన్ లోనే కొంచెం చేంజ్ చేసుకోండి, గేమ్ అయితే ఆడండి. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసరికి మన ఫైర్ బటన్ యొక్క సైజ్. ఫ్రెండ్స్, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఫైర్ బటన్ యొక్క పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉండదు. గేమ్ లో ఫైర్ బటన్ సైజ్ వచ్చేసరికి 40 పెట్టుకొని కూడా మనం అయితే హెడ్ షాట్ కొట్టవచ్చు. ఇంకా మనం 70 సైజ్ పెట్టుకొని కూడా మనం అయితే హెడ్ షాట్ కొట్టవచ్చు. కానీ డ్రాగ్ బటన్ ని మనం ఏ సైజ్ లో మనం పర్ఫెక్ట్ వేలో కంట్రోల్ చేస్తున్నామో అది తెలుసుకోవాలి. అంటే మనకు 3 టైప్స్ ఆఫ్ డ్రాగ్స్ ఉంటాయి. ఆ డ్రాగ్స్ వచ్చేసరికి రొటేషన్ డ్రాగ్, ఇంకా స్ట్రేట్ డ్రాగ్, ఇంకా హోల్డ్ డ్రాగ్. కాబట్టి ఈ డ్రాగ్స్ ఏంటో తెలుసుకుందాం. ఫైర్ బటన్ ని మరీ చిన్నగా సెట్ చేసుకోవడం వల్ల మనకైతే ఆ డ్రాగ్ చేయడం రాదు, ఇంకా మనకైతే ఆ ఫైర్ బటన్ ని కంట్రోల్ చేయడం రాదు. మరీ పెద్దగా చేసుకోవడం వల్ల మనకు డ్రాగ్ చేసేటప్పుడు మన బుల్లెట్స్ అనేటివి చాలా రీకాయిల్ అవుతుంటాయి. కాబట్టి మన థమ్ కి తగ్గట్టు మనం ఆ డ్రాగ్ బటన్ ని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకోండి. గేమ్ ని ఓపెన్ చేసి డైరెక్ట్ మీరైతే సెట్టింగ్స్ లోకి వెళ్ళి కంట్రోల్స్ లోకి వెళ్ళండి. తర్వాత వచ్చేసరికి కస్టమ్ మోడ్ కి అయితే వచ్చేసేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఆ థమ్ ని వచ్చేసరికి ఫైర్ బటన్ మీద అయితే మీరు కరెక్ట్ గా ప్లేస్ చేయండి. తర్వాత వచ్చేసరికి అన్ని యాంగిల్స్ నుంచి ఆ థమ్ అయితే మనకు కరెక్ట్ ప్లేస్ లో ఉందా లేదా అనేది చూడండి. డ్రాగ్ బటన్ మనం థమ్ పెట్టగానే మనకు పర్ఫెక్ట్ వేలో డ్రాగ్ చేయడానికి రావాలి. అన్ని యాంగిల్స్ నుంచి అయితే మీరు మీ థమ్ ని పెట్టి అయితే పర్ఫెక్ట్ వేలో చూడండి. బటన్ మన థమ్ కిందికి పర్ఫెక్ట్ వేలో డ్రాగ్ చేయడానికి రావాలి. అప్పుడే మనకు డ్రాగ్ బటన్ అనేది పర్ఫెక్ట్ వేలో సెట్ అయినట్టు. సెట్టింగ్ నెంబర్ 2 వచ్చేసరికి చాలా మంది ప్లేయర్స్ మిస్టేక్ చేసే ప్లేస్ వచ్చేసరికి ఈ సెట్టింగ్స్ లోనే. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి హైలైట్ యువర్ ఫైర్ బటన్. చాలా మంది ప్లేయర్స్ వచ్చేసరికి వాళ్ళ ఫైర్ బటన్ ని ఇన్విజిబుల్ లో ఉంచారు. అంటే చాలా వాటి యొక్క ఒపాసిటీని అయితే చాలా మైనస్ చేసి అయితే పెడుతుంటారు. ఫైర్ బటన్ యొక్క ఒపాసిటీని మనం డిక్రీజ్ చేయడం వల్ల ఫైర్ బటన్ మీద మనం అయితే ఫోకస్ చేయలేం. కాబట్టి మన హెడ్ షాట్ అనేది చాలా మిస్ అవుతుంటాయి. అందుకని చాలా మంది ప్లేయర్స్ కి తెలియని ఇంకో విషయం ఏంటిదంటే డ్రాగ్ బటన్ యొక్క పవర్ఫుల్ ప్లేస్ ఏదో మనకి చాలా మందికి తెలియదు. ఫైర్ బటన్ లో మనకు ఒక బుల్లెట్ ఐకాన్ ఉంటుంది చూడు, అదే పవర్ఫుల్ ప్లేస్. ఇంతకు ముందు మనం 3 డ్రాగ్స్ తెలుసుకున్నాం. రొటేషన్ డ్రాగ్, ఇంకా స్ట్రేట్ డ్రాగ్, ఇంకా హోల్డ్ డ్రాగ్. ఆ డ్రాగ్స్ అన్ని మనకు పర్ఫెక్ట్ వేలో మనకు డ్రాగ్ అవ్వాలంటే డ్రాగ్ బటన్ లో ఉన్న ఆ బుల్లెట్ ఐకాన్ మీదకి అయితే పర్ఫెక్ట్ వేలో మన థమ్ అయితే డ్రాగ్ అవ్వాలి. చాలా మంది ప్లేయర్స్ వచ్చేసరికి ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. ఆ మిస్టేక్ వచ్చేసరికి డ్రాగ్ బటన్ ని మనం అయితే పై నుంచే లాగేస్తుంటాం. కానీ ఎప్పుడైనా సరే మన డ్రాగ్ బటన్ ని మనం అయితే మిడిల్ నుంచి పర్ఫెక్ట్ వేలో పైకి అయితే డ్రాగ్ చేయాలి. ఓకే, ఈ థర్డ్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మన నార్మల్ ఫైర్ బటన్ వచ్చేసరికి ఒక పవర్ఫుల్ ఫైర్ బటన్ కిందికి అయితే కన్వర్ట్ అవుతుంది. ఈ సెట్టింగ్ ని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరైతే కస్టమ్ మోడ్ కి అయితే వచ్చేసేయండి. మన లెఫ్ట్ ఫైర్ బటన్ ని ఇంకా వచ్చేసరికి మన రైట్ ఫైర్ బటన్ ని మీరైతే రెండుటిని అయితే కలిపేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఫైర్ బటన్ యొక్క సైజ్ ని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అలా చేసిన తర్వాత మన లెఫ్ట్ ఫైర్ బటన్ ని మనం అయితే కొంచెం రైట్ ఫైర్ బటన్ యొక్క ఒపాసిటీ ఉంచుడు, దానిపైకి అయితే ఈ లెఫ్ట్ ఫైర్ బటన్ ని కూడా మనం అలానే సెట్ చేసుకోండి. కొంచెం ఇంకా సైజ్ ని కూడా అడ్జస్ట్ చేసుకోండి నేను చేసినట్టు. ఇలా చేయడం వల్ల మన ఫైర్ బటన్ నార్మల్ ఫైర్
బటన్ వచ్చేసరికి చాలా అంటే చాలా షేక్ అవుతుంది. కానీ ఈ రెండు ఫైర్ బటన్ ని మనం అలా కలపడం వల్ల ఈ ఫైర్ బటన్ వచ్చేసరికి ఒక కాన్స్టెంట్ వేలో మనకైతే పనిచేస్తుంది. ఇక్కడ నార్మల్ ఫైర్ బటన్ ని నేనైతే కంట్రోల్ చేసి చూపెడుతున్నా, బాగా షేక్ అవుతుంది స్క్రీన్ పైన చూడండి. కానీ ఎప్పుడైతే మనము లెఫ్ట్ మరియు రైట్ ఫైర్ బటన్ ని మనం డబుల్ ఫైర్ బటన్ చేసినప్పుడు ఆ మూమెంట్ అనేది క్రియేట్ అవ్వదు ఆ ఫైర్ బటన్ లో. ఇంకా ఇలా చేయడం వల్ల మన ఫైర్ బటన్ వచ్చేసరికి చిన్న టచ్ కి కూడా చాలా అంటే చాలా స్పీడ్ గా అయితే రెస్పాన్స్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకు స్ట్రేట్ డ్రాగ్ ఇంకా రొటేషన్ డ్రాగ్ మనకైతే చాలా అంటే చాలా స్పీడ్ గా అయితే వర్క్ అవుతుంది. నేను చెప్పిన ఈ లాస్ట్ సెట్టింగ్ అయితే ఒక్కసారి గేమ్ లో యూజ్ చేయండి, మీ గేమ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఈ 3 సెట్టింగ్స్ మీకు ఎలా అనిపించాయో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమామా.